ఈ రోజు మీరు వద్దన్నా సరే మీకొక ఒళ్ళు గగుర్లు పొడి చేసే సన్నివేశాలతో కష్టానికే పరాకాష్ట తెప్పించి మీకు కన్ఫామ్‌గా గూస్ పింపుల్స్ తెప్పించే సినిమా గురించి చెప్తా. అదే 1981లో రిలీజ్ అయిన లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి 'ది రోర్' అనే సినిమా. ఈ సినిమా ఎంత వైల్డ్‌గా తీశారంటే ఆ సినిమా కంటేనే ఆ సినిమా బ్యాక్ స్టోరీ వింటేనే మీకు బుర్ర పాడై మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఈ సినిమా డైరెక్టర్ పేరు టిప్పీ హైడెన్. ఇంకా అతని భార్య మేరీ డువో. తనొక ఫేమస్ యాక్ట్రెస్. వీళ్ళిద్దరూ కలిసి ఒక అద్భుతమైన కళాఖండం లాంటి సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు. ఈ కళాఖండంలో CGI లేకుండా నిజమైన పులులు, సింహాలు మనుషులతో కలిసి బతుకుతాయి. అదే ఈ సినిమా స్టోరీ. అనుకొని అర్జెంట్గా జంతు ప్రదర్శనశాలకు వెళ్లి 71 పులులు, 26 సింహాలు, 9 బ్లాక్ ప్యాంథర్లు, 10 కంగారులు, 2 జాగ్వార్లు, ఇంకా లెపర్డ్లు, ఏనుగులు, హంసలు, బాతుల్ని వంకాయలు, టమాటీలు కొన్నట్టు కొనుక్కొని తీసుకొచ్చేశారు. వీటన్నిటిని తీసుకునొచ్చి పకడ్బందీగా ప్లాన్ చేసి మరి ఒక ఇంట్లో పడేశారు. ఇప్పుడు స్క్రిప్ట్ లేకుండానే మన డైరెక్టర్ సినిమా షూటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. సింహం మూడ్ని బట్టి అది ఏం చేస్తే అదే సీన్ అన్నమాట. లిటరల్ గా చాలా సీన్లు ఎటువైపు నుంచి ఏ సింహం వచ్చి ఎవరిని ఎత్తుకెళ్లి తినేస్తుందో చూద్దాం అన్నట్టుంటాయి. సింహాలు వెనక నుంచి వెంటపడుతూ ఉంటే అందులో ఉండే యాక్టర్లు నటించడమేమో తెలియదు గానీ లిటరల్ గా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అటు ఇటు అరుచుకుంటూ పిచ్చి పరుగులు పెడుతూ ఉంటారు. అందుకే ఆ సింహం గాళ్ళ పేరు టైటిల్ కార్డ్స్ లో లీడ్ యాక్టర్ అండ్ హెడ్ రైటర్ రాబీ ద లయన్ అని పెద్ద పెద్ద అక్షరాలతో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇంకా సినిమా షూటింగ్ జరిగిన 2 సంవత్సరాల్లో అయిన యాక్సిడెంట్లు, దెబ్బల లిస్టులు వింటే ఎవరికైనా దిమ్మ తిరిగి బొమ్మ పడిపోవాల్సిందే. డైరెక్టర్ కైతే సెట్ లో 11 సార్లు పాము కాటేసింది. ఆల్మోస్ట్ ఒక చెయ్యి కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. అతని భార్యకైతే చెరీస్ అనే సింహం తలపైన కరిచేసింది. లెపర్డ్ మరియు కూగర్ కూడా ఆమెపై అటాక్ చేశాయి. అంతేకాదు ఒక సీన్ లో అయితే ఒక పెద్ద ఏనుగు ఆవిడ్ని తన తొండంతో WWF లోని HHH స్టైల్లో ఎత్తి నేల మీద ధడేలని పడేసింది. ఇంకా క్లైమాక్స్ సీన్ కోసం చెప్పుకుంటే డైరెక్ట్ గా ఆమె ముఖానికే తేనె రాసి సింహంతో నాకించే సీన్ చేశారు. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ విషయానికి వస్తే అతని బుర్ర మీద ఉన్న స్కిన్ మొత్తాన్ని ఒక సింహం పీకి పారేసింది. అతని గుండు మీద 220 కుట్లు పడ్డాయి. అయినా సరే సార్ లైట్స్ రెడీ, కెమెరా యాక్షన్ అంటూ మళ్ళీ సెట్స్ మీదకి వచ్చేసాడు. ఎందుకంటే సినిమా మీద మనోడుకున్న డెడికేషన్ అలాంటిది. మరి ఆ తర్వాత ఇంకా పెద్ద హైలైట్ సీన్ ఏంటంటే అక్కడున్న ఒక పెద్ద పైప్ బర్స్ట్ అయిపోయి సెట్ మొత్తం నీటిలో మునిగిపోయింది. 15 జంతువులు పరారే 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 అనుకుంటూ పారిపోయాయి. లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చి అక్కడ విధ్వంసం సృష్టిస్తున్న 3 సింహాలను కాల్చి చంపేయాల్సి వచ్చింది. అందులో మన రాబీ సింహం కూడా ఉన్నాడు. అవును, మన లీడ్ యాక్టర్ స్లాష్ రైటర్ రాబీ. దాని తర్వాత ఇంకో లయన్ కి ఇక నుంచి నువ్వే రాబీ 2.0 అని చెప్పి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశారు. అంతటితో సినిమా అయిపోలేదు. నీటిలో మునిగిపోయి పాడైపోయిన సెట్ ని తిరిగి బిల్డ్ చేయడానికి 8 నెలల టైం పట్టింది. మళ్ళీ సెట్ లో 12 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ అన్ని అనకొండ లాంటి గండాలు దాటుకొని ఆ సినిమాని పూర్తి చేయడానికి వాళ్ళకి 11 సంవత్సరాలు పట్టింది. అక్కడున్న జంతువులన్నింటినీ మేపడానికే వాళ్ళకి వారానికి $4,000 ఖర్చు అయ్యేది. దానికోసం ఆ జంట వాళ్ళ దగ్గర ఉన్న 4,000ని అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఈ రాడ్ రంబోలో సినిమా తీయడానికి పాపం వాళ్ళకైన మొత్తం ఖర్చు $17 మిలియన్. ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూసుకుంటే కేవలం $2 మిలియన్ మాత్రమే సంపాదించి పెట్టింది. ఇంతకీ ఎలా ఉందిరా సినిమా పబ్లిక్ టాక్ అంటే సినిమా చూసి వచ్చి సినిమా ఎలా ఉందంటే బాగుంది అంటే ఎలా అనిపించింది? ఇలాగా ఎలా అనిపించిందా? ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటో చెప్పనా, ఇది కామెడీ సినిమా అంట. అవును, హారర్ కాదు, యాక్షన్ కాదు, ప్యూర్ 100% ఎంటర్టైనర్ అంట. అవతల సింహాలు మనుషుల్ని కిల్లి బిల్లలు తింటున్నట్టు తింటుంటే వెనకాతల నుంచి లౌడ్ గా లాఫింగ్ సౌండ్లు బ్యాక్గ్రౌండ్ లో పెట్టారు. మన డైరెక్టర్ గారు పాపం ఈ సినిమాతో ఎలా అయినా సరే ఇండస్ట్రీ హిట్ కొట్టి మరి వచ్చిన డబ్బుతో ఆ జంతువులన్నిటికీ ఒక రిటైర్మెంట్ హోమ్ కట్టిద్దాం అనుకున్నారంట. కానీ సినిమా రాడ్ రంబోలా అట్టర్ ఫ్లాప్ అయిపోవడంతో ఉన్న డబ్బులన్నీ పోయి రోడ్డు మీదకి వచ్చేశారు. దెబ్బకి వాళ్ళిద్దరికి విడాకులు కూడా అయిపోయాయి. నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి కష్టానికే పరాకాష్ట తెప్పించే రాడ్ రంబోలా సినిమాలు మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి మామాస్. యూట్యూబ్ లో ఏదో కొత్తగా హైప్ బటన్ పెట్టారంట, ఇచ్చిపారండి మామ, కాస్త రీచ్ అయినా పెరుగుద్ది. సరే మామాస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హస్తల విస్తా, బియ్యం బస్తా, టాటా, బాయ్ బాయ్.